రికార్డింగ్ అవుతుందా? ఓకే ఫైన్. రికార్డింగ్ అవుతుంది. చూడండి, నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చూడండి, ఈరోజు ఎక్కువ టైం తీసుకోవట్లేదు. మీకు ఫస్ట్ ఒక 1 వీక్ వరకు ఈ స్క్రీన్ షేరింగ్ అలాగే స్క్రీన్ ఓపెన్ చేయడం ఇవన్నీ కొంచెం ప్రాబ్లంగా ఉంటాయండి, ముందే చెప్తున్నాను. కాబట్టి మీ టీమ్స్లోకి ఎవరు వెళ్ళకండి, టీమ్స్ పైన క్లిక్ చేయకండి, స్కైప్ ద్వారానే జాయిన్ అవ్వండి. స్కైప్ కాల్ వస్తుంది మీకు, కాల్ వచ్చినప్పుడు ఆ స్కైప్ ద్వారా జాయిన్ అవ్వండి మీరు. ఓకేనా? చూడండి, నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికీ? నా స్క్రీన్ కనిపిస్తుందా లేదా కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా? ఓకే. మీరు అట్లీస్ట్ ఒక 5 to 10 minutes బిఫోర్ మీరు ఏం చేయాలి? 5 to 10 minutes బిఫోర్ స్కైప్ ఓపెన్ చేసి ఉండండి. మీకు కాల్ వస్తుంది, కాల్ వచ్చినప్పుడు యాడ్ అవ్వాలి. మీరు ఇంకోటి, స్కైప్ లింక్ పైన క్లిక్ చేయకపోయినా కూడా మీకు ఓపెన్ అవ్వదు. ఓకే, ఒక 1 వీక్ వరకు ఆ స్కైప్ ఓపెన్ చేయటం, జాయిన్ అవ్వటం అదంతా మీకు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. సో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటో కేర్ తీసుకోండి. ఓకే, తర్వాత చూడండి. సో మనం SAP FICO ఫస్ట్ క్లాస్ కంప్లీట్ చేసాం. సో ECC వెర్షన్, S/4HANA వెర్షన్, సేమ్ ప్రాసెస్. ఇదంతా కూడా ECC అయినా S/4HANA అయినా సరే సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ FI అంతా ఏంటి? FI అంటే మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం, ఫైనాన్షియల్ అకౌంటింగ్. FI అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. FI అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంతా కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎవరు చాట్ బాక్స్ లో ఏమి పోస్ట్ చేయకండి. మీకు ఒకవేళ స్క్రీన్ కనిపించకపోతే లెఫ్ట్ ఐ మళ్ళీ రీజాయిన్ అవ్వండి. స్క్రీన్ కనిపించకపోతే ఏం చేయాలి? స్కైప్ నుండి లెఫ్ట్ ఐ రీజాయిన్ అవ్వాలి. రైట్. సో చూడండి, FI అంతా కూడా ఏంటి? FI అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో FI అంతా కూడా కంప్లీట్ గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంతా కూడా. CO అంతా కూడా కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. చూడండి, CO అంతా కూడా ఏంటి? FI అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది జనరేట్ చేస్తాం. CO అంతా కూడా కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. CO అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అలాగే డెసిషన్ మేకింగ్ అంటారు. CO అంతా కూడా. క్లాస్ జరుగుతున్నప్పుడు ఎవరైనా అందరిని యాడ్ చేస్తాను, మళ్ళీ యాడ్ మీ అంటారు. 1 minute. సో FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. FI ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంతా గవర్నమెంట్ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. CO అంతా కూడా కంట్రోలింగ్ అలాగే ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. CO అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అని అర్థం FI అంతా కూడా. సో ఎనీవే, ఫస్ట్ ఉండి ఒక కంపెనీలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఒక కంపెనీలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంతా ఎలా ఉంటుంది? FI ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. దీన్ని ఏమంటారు? FI ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. దీన్ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా. కంపెనీ, మ్యూట్లో ఉండండి సార్ ప్లీజ్. సార్ క్లాస్ జరుగుతున్న టైంలో మ్యూట్లో ఉండండి, నాయిస్ వస్తుంది. రవితేజ గారు మ్యూట్లో ఉండాలి మీరు. రవితేజ మ్యూట్లో ఉండాలండి. చూడండి, సో FI ఆర్గనైజేషన్ స్ట్రక్చర్.
ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? టోటల్ గా 4 ఎలిమెంట్స్ ఉంటాయి. 4 ఎలిమెంట్స్ ఉంటాయి. కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా. కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా. వీటిని ఏమంటారంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా. వీటిని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఓకేనా? 4 పార్ట్స్ ఉంటాయి టోటల్ గా. ఇవి 4 పార్ట్స్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఎఫ్ఐ, మనం ఎఫ్ఐ నేర్చుకుంటున్నాం. ఎఫ్ఐసిఓ. సో ఎఫ్ఐలో ఏమేమి ఉన్నాయి? ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏమున్నాయి? 4 ఎలిమెంట్స్. కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా. వీటిని ఏమంటారంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా. వీటిని ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఎఫ్ఐలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏమేమి ఉంటుందంటే కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా. ఇవి చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. ఇవి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. సో కంపెనీ అంటే ఏంటి? కంపెనీ కోడ్ అంటే ఏంటి? బిజినెస్ ఏరియా అంటే ఏంటి? కంపెనీ అంటే ఏంటి? కంపెనీ కోడ్ అంటే ఏంటి? బిజినెస్ ఏరియా అంటే ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటో చూద్దాం. 1 by 1 డిస్కస్ చేద్దాం. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందా లేదా? సార్ వినిపిస్తుంది. కొంచెం వినిపిస్తుంది కదా? మీ నెట్వర్క్ కూడా ప్రాపర్ ఉండాలండి. మీకు ఒకవేళ యాడ్ అవ్వకపోయినా, ఒకవేళ మీకు యాడ్ అవ్వకపోయినా, లేదంటే మీకు వాయిస్ క్లారిటీ, నాకైతే వైఫై ఫుల్ ఉంటుంది. మీ నెట్వర్క్ కూడా చూసుకోండి కొంచెం క్లియర్గా. ఓకే, రైట్. యాక్చువల్ నాకు కొంచెం బాగా కోల్డ్ ఉంది. దాని దగ్గేదన్నా వస్తే నేను మ్యూట్ చేస్తున్నా. మీరు వినిపించట్లేదు అనుకోకండి. క్లియర్ కదా? సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. 4 ఎలిమెంట్స్ ఉంటాయి. క్లియర్ కదా? చూద్దాం. ఫస్ట్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ అండి, కేర్ఫుల్ గా వినండి. కంపెనీ అంటే ఏంటి? కంపెనీ అంటే టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ, బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ, రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ, బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ, రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ. వీటిని ఏమంటారంటే కంపెనీస్ అంటారు. కంపెనీ మీకు తెలుసు కదా, మామూలుగా టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ, బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ, రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ. మన మామూలుగా జనరల్ అకౌంటింగ్, జనరల్ టర్మినాలజీ ఏమంటాము? టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్ అంటాం. సో ఎస్ఏపి టర్మినాలజీలో ఈ గ్రూప్స్ వీటిని ఏమంటారు? కంపెనీస్ అంటారు. కంపెనీ అంటే ఏంటో తెలియాలి, చాలా ఇంపార్టెంట్. సో వీటిని ఏమంటారు? టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్. వీటిని కంపెనీ అంటారు. క్లియర్ కదా? వినిపిస్తుందా? క్లియర్ కదా? చూడండి, వీటిని ఏమంటారు? కంపెనీస్ అంటారు. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్, ఇవన్నీ కంపెనీస్. మరి కంపెనీ కోడ్ అంటే ఏంటి? కంపెనీ అంటే ఏంటో మీకు అర్థమైంది. కంపెనీ అంటే ఏంటో మీకు క్లారిటీగా ఉంది. మరి కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అనేది వేరు, కంపెనీ కోడ్ వేరు. మరి కంపెనీ కోడ్ అంటే ఏంటి? చూడండి, టాటా గ్రూప్ లో ఏమేమి? టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్ లో టాటా టెలికాం అనే ఒక కంపెనీ కోడ్ ఉంటుంది. టాటా గ్రూప్ లో ఏమేమి ఉంటాయి? టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏఐజీ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ, ఇట్లాంటివి ఉంటాయి. టాటా గ్రూప్, టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏఐజీ, ఇవన్నీ కంపెనీ కోడ్స్. టాటా అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? టాటా గ్రూప్ లో టాటా టెలికాం ఈజ్ ఏ కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఈజ్ ఏ కంపెనీ కోడ్, టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది ఒక కంపెనీ కోడ్. అంటే గ్రూప్ అనే దాన్ని కంపెనీ అంటాం. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక కంపెనీ.
బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక కంపెనీ. సో ఈ గ్రూప్ లో ఏమైతే డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయో, డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయో వాటిని ఏమంటారంటే కంపెనీ కోడ్ అంటారు. టాటా గ్రూప్ ఒక కంపెనీ. టాటా గ్రూప్ లో టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏజీ ఒక కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. తర్వాత చూడండి బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ. బిర్లా గ్రూప్ తెలుసు కదా మీకు. బిర్లా టాటా అంటారు ఒక కంపెనీ. బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ. బిర్లా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? బిర్లా సిమెంట్ ఒక కంపెనీ కోడ్. అంటే ఇవన్నీ డివిజన్స్. బిర్లా గ్రూప్ లో ఇవన్నీ డివిజన్స్. బిర్లా సిమెంట్, బిర్లా సన్ లైఫ్, మోర్ సూపర్ మార్కెట్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. బిర్లాలో ఉన్నటువంటి డిఫరెంట్ డివిజన్స్, వీటిని కంపెనీ కోడ్ అంటారు. మెయిన్ హెడ్ క్వార్టర్ ని కంపెనీ అంటారు ఎస్ఏపి టెక్నాలజీలో. మెయిన్ హెడ్ క్వార్టర్ ఏమంటారు? మెయిన్ హెడ్ క్వార్టర్ ఏమంటారు? కంపెనీ అంటారు. సో మెయిన్ హెడ్ క్వార్టర్ ని కంపెనీ అంటారు. సో వాటి అండర్ లో ఉన్నటువంటి వాటిని కంపెనీ కోడ్స్ అంటారు. బిర్లా సిమెంట్, ఎవరు కాల్ చేస్తున్నారు మన స్టూడెంట్? 1 minute. ఓకే, క్లియర్ కదా? చూడండి తర్వాత. సో బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ. బిర్లా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? బిర్లా సిమెంట్ ఉంటుంది, ఇది ఒక డివిజన్, దీని ఒక కంపెనీ కోడ్ అంటారు. బిర్లా సన్ లైఫ్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ, దీని ఒక కంపెనీ కోడ్ అంటారు. మోర్ సూపర్ మార్కెట్, ఇది ఒక కంపెనీ కోడ్. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు అండి, గుర్తుపెట్టుకోండి. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ అలాగే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి some people they don't know what is the difference between company and company code. కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అనేది తెలియదు కొంతమందికి, అందువల్ల చెప్తున్నాను. ఇప్పుడు రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ ఏమంటారు? రిలయన్స్ గ్రూప్ ఏమంటారు? ఎస్ఏపి టెక్నాలజీలో దీన్ని ఒక కంపెనీ అని చెప్తారు. రిలయన్స్ అనేది ఒక కంపెనీ. రిలయన్స్ గ్రూప్ లో ఏమున్నాయి? రిలయన్స్ ఫ్రెష్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, దీని ఒక కంపెనీ కోడ్ అంటారు. రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ వాళ్ళ డిజిటల్ ఉంది కదా, దీని ఒక కంపెనీ కోడ్ అంటారు. రిలయన్స్ లివింగ్ అంటే ఏంటి? వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కడతారు, ఇది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్ ఫుట్ ప్రింట్స్ అంటే వీళ్ళు స్లిప్పర్స్ ఇవి కూడా సేల్ చేస్తారు, ఇది ఒక కంపెనీ కోడ్. అంటే కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్. టాటా అనేది ఒక కంపెనీ మెయిన్ హెడ్ క్వార్టర్. టాటాలో చాలా ఉన్నాయి, డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి, అవి కంపెనీ కోడ్స్ అంటారు. రిలయన్స్ అనేది ఒక పెద్ద కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ అనేది ఒక గ్రూప్ అన్నమాట, దీని ఏమంటారు? ఎస్ఏపి టెర్మినల్లో కంపెనీ అంటారు. రిలయన్స్ గ్రూప్ అండర్ లో ఉన్నవన్నీ కూడా కంపెనీ కోడ్స్. రిలయన్స్ గ్రూప్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. క్లియర్ కదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఎవరైనా రవితేజ మీట్లో ఉండాలండి. ఏం వినిపిస్తుందా? అద్దంకి వెంకట అచ్యుత రామారావు వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుందండి. కంగారు పడకండి. ఒకటి, ఐటీలో సక్సెస్ అవ్వాలంటే చాలా పేషెన్సీగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం రావచ్చు, నెట్వర్క్ ఇష్యూస్ ఉండొచ్చు. వచ్చినప్పుడు ఏం చేయాలి? పేషెన్సీగా ఉండాలి. కంగారు పడిపోయి ఏదో అయిపోతుంది అనుకుంటే కాదు. బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. బ్యాక్ స్టెప్ తీసుకుంటే ఫెయిల్ అవుతారు, ముందే చెప్తున్నా.
ప్రాబ్లం వస్తే ఎందువల్ల ఏంటి అవన్నీ రెక్టిఫై చేయాలి స్లోగా 1 by 1. కంగారు పెడితే మీ ఇష్టం, అది కంగారు పడకూడదు ఎవరు. అందరికీ చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ స్కైప్ మీకు ఈరోజు క్లాస్ తక్కువ టైం తీసుకుంటాను. ఎందువల్ల మీకు ఈ స్కైప్ యూజ్ చేయటం, అలాగే వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవటం, ఈ స్కైప్ అనే దానికి మీకు తెలియాలి. ఒక 2-3 days 4 days టైం పడుతుంది. స్లోగా అలవాటు అయిపోతుంది మీకు. డోంట్ వరీ. ఓకే, కంపెనీ కోడ్కి డిఫరెన్స్ ఏంటో, కంపెనీ కోడ్కి డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమైంది. మీట్లో ఉండండి ఎవరైనా. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు, మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ బిజినెస్ ఏరియా. సో ఇవేంటి, టోటల్గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కంపెనీ అంటే ఏంటో మీకు అర్థమైంది. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, ఇవన్నీ కూడా కంపెనీస్. సో కంపెనీ కోడ్ అంటే టాటా గ్రూప్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డివిజన్స్. అంటే ఏంటి, డిఫరెంట్ డివిజన్స్ అంటే ఏంటవి? టాటా స్టీల్ ఒక డివిజన్, దీన్ని కంపెనీ కోడ్ అంటారు. టాటా ఏజీ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక డివిజన్ అంటారు. టాటా టెక్నాలజీస్ ఒక కంపెనీ కోడ్, దీని డివిజన్ అంటారు. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. నెక్స్ట్ బిజినెస్ ఏరియా. వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్ అని అర్థం. బ్రాంచ్. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ కంపెనీలో బ్రాంచెస్ ఉంటాయి. విజయవాడ బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో మనం బ్రాంచ్ అంటాం. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ బ్రాంచ్. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ బిజినెస్ ఏరియా. అర్థమైందా? బ్రాంచ్ అంటే మీనింగ్ ఏంటి? విజయవాడ బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్, చెన్నై బ్రాంచ్ అంటాం. మామూలు రెగ్యులర్ గా మనం పిలుస్తాం. ఎస్ఏపిలో ఈ బ్రాంచెస్ ఏమంటారు? బిజినెస్ ఏరియా. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాం, ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో బ్రాంచెస్ అంటాం. మనం రెగ్యులర్ గా బ్రాంచ్ అంటాం కదా, ఎస్ఏపిలోకి వెళ్తే వీటిని బ్రాంచ్ అనకూడదు. మనం ఏమంటాము? బిజినెస్ ఏరియా అంటారు. క్లియరా కాదా? బ్రాంచ్ అంటే ఏంటో అర్థమైందా? బిజినెస్ ఏరియా. క్లియరా కాదా? క్లియరా కాదా? క్లియర్ సార్. లాస్ట్ లో సింబల్స్ ఉన్నాయి, ఇవి యూజ్ చేయండి. ఓకే. సో బిజినెస్ ఏరియా నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటామంటే బ్రాంచ్ అంటాం. విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్ అంటాం. అదే ఎస్ఏపి టెర్మినాలజీలో మనం ఏమంటాం? దీన్ని బిజినెస్ ఏరియా అంటాం. క్లియర్ కదా? నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కంపెనీ అంటే ఏంటో మీకు అర్థమైంది, గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ కోడ్ అంటే ఏంటో అర్థమైంది, ఒక కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ డివిజన్స్. నెక్స్ట్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ బ్రాంచ్. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ బిజినెస్ ఏరియా అంటారు. నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్లీ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి మనకు సంబంధం లేదు. వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. What is mean by credit control area? Credit control area means we will set up or we will configure one limit. మనం ఒక లిమిట్ ని సెట్ చేసుకుంటాం. This credit control area is nothing but control the credit limit of each customer credit sales. ఎగ్జాంపుల్, మీరు ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు, మీకు లిమిట్ ఎంత ఉంటుంది? 1 lakh వరకే మీకు లిమిట్ ఉంటుంది, అంతే కదా?
ఇట్లా లిమిట్ ని సెట్ చేయడానికి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. This credit control area is nothing but control the credit limit of each customer credit sales. Customers యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా, జస్ట్ మనం క్రియేట్ చేస్తాం యాజ్ FICO కన్సల్టెంట్ గా. తర్వాత ఇది SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇదన్నమాట. సో ఇవి టోటల్ గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా అండ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఈ 4 ఎలిమెంట్స్ అనేవి FI ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. క్లియర్? అర్థమైందా లేదా? ఎస్ సార్? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఎస్ సార్. వీటిని క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. వీటిని ఈ 4 ఎలిమెంట్స్ ని ఏమంటారంటే క్రెడిట్ కంట్రోల్, ఈ 4 ఎలిమెంట్స్ ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ మీన్ బై FI ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని చెప్పాలి. ఇది ఓకే. తర్వాత కంపెనీ అంటే మీకు కంపెనీ అంటే మీ కంపెనీ అంటే అర్థమైంది మీకు. టాటా గ్రూప్, దీన్ని కంపెనీ అంటారు. కంపెనీ అంటే ఏంటి? టాటా ఒక ఎలిమెంట్ అని చెప్పాను. కంపెనీ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీని ఏమంటారు? కంపెనీ టాటా గ్రూప్. టాటా గ్రూప్ అన్నమాట. టాటా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏజీ, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్స్ వేరు. కంపెనీ అంటే ఏంటి? Company is a highest organizational unit. A company is including one or more company codes. Company Tata Group అనేది highest organizational unit, main headquarter అన్నమాట. వీటి అండర్ లో చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. టాటా గ్రూప్ లో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేయకండి క్లాస్ జరుగుతున్నప్పుడు. ఎవరైనా గ్రూప్ కాల్ చేసినప్పుడు యాడ్ అవ్వరు, తర్వాత యాడ్ చేయమంటే ఏం చేస్తాం చెప్పండి. గ్రూప్ కాల్ చేసినప్పుడు రెడీగా ఉండాలి. ఎగ్జాక్ట్గా 80 కాల్ వస్తుంది, యాడ్ అవ్వాలి. నేను మళ్ళీ యాడ్ చేయమంటే క్లాస్ జరిగే టైంలో కష్టం. హలో చెప్పండి సార్. ఇప్పుడు రాలేదు సార్, ఇప్పుడు వచ్చింది సార్. ఓకే ఫైన్, నో ఇష్యూ. కాల్ వస్తుందండి, ఎందుకు రాదు? నేను గ్రూప్ కాల్ క్లిక్ చేస్తే అందరికీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, రాకపోవటం అంటూ ఉండదు. రాలేదు. పర్వాలేదు. నేను ఒక కాల్లో క్లిక్ చేయకపోయినా మీరు యాడ్ అవ్వచ్చు డైరెక్ట్ గా. ఓకే, మీట్లోకి వెళ్ళండి. తర్వాత చూడండి. సో కంపెనీ, మనం కంపెనీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. కంపెనీ అంటే ఏంటి? ఇవన్నీ చాలా సింపుల్ గా మీకు అర్థమవుతుంది. సో కంపెనీ అంటే ఏంటి? కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీని ఏమంటారు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఈ కంపెనీ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో 1 or more కంపెనీ కోడ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్ లో టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏజీ, ఇటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇటువంటి కంపెనీ కోడ్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? మనం చెప్పాం ఆల్రెడీ. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా పైన. ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit అన్నమాట. The credit control area is nothing but control the credit limit of each customer sales. Clear కదా? తర్వాత కంపెనీ కోడ్ గురించి. కంపెనీ కోడ్ గురించి క్లాస్ లో మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటో మీకు అర్థమైంది. కంపెనీ కోడ్ ఏమంటారు? కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మరి కంపెనీ కోడ్ అనేది, ఇప్పుడు కంపెనీలో కంపెనీ కోడ్స్ ఉన్నాయి. మరి కంపెనీ కోడ్ అంటే ఏంటి?
ఇట్ ఈస్ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ SAP. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీలో కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా గ్రూప్ లో టాటా టెలికాం అనేది ఒక కంపెనీ కోడ్. టాటా గ్రూప్ లో టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా గ్రూప్ లో టాటా ఇన్సూరెన్స్ అనేది ఒక కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. సో ఎందుకు మనకి ఈ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది? దిస్ ఈజ్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ SAP. SAPలో మ్యాండేటరీగా ఉంటుందండి. కంపెనీ కోడ్ ఇస్ ఏ లీగల్ ఎంటిటీ. ఒక లీగల్, ఇప్పుడు యాక్చువల్గా FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. సేమ్ టు సేమ్ ప్రాసెస్. ఈ కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. రిపోర్ట్స్ అనేవి కంపెనీకి సబ్మిట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇది కంపెనీ ఇస్ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. వన్ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఓకేనా? మరి కంపెనీ కోడ్ అంటే కంపెనీ కోడ్ ఇస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని ఏం చేస్తామో రిపోర్ట్ జనరేట్ చేస్తాం. గవర్నమెంట్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. మనం కంప్లీట్గా వర్క్ చేసేది ఈ కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని చేస్తాం. క్లియరా? క్లియర్ కదా? రైట్, 1 minute. ఓకే, ఈరోజు ఎక్కువ టైం తీసుకోవట్లేదు. సో రేపటి నుండి సర్వర్ ఓపెన్ చేస్తామండి. SAP సర్వర్ ఓపెన్ చేసి సర్వర్లో చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా టుమారో ఆన్వర్డ్స్. ఓకే, సర్వర్ ఓపెన్ చేసి సర్వర్లో చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా రేపటి నుండి. ఓకేనా? క్లియర్ కదా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు ఎక్కువ టైం తీసుకోవట్లేదు. క్లియరా? ఓకే సార్, క్లియర్ సార్. అందరికి అర్థమైందా? క్లియర్ కదా? ఇంకోటి, ఒక 5 to 10 minutes బిఫోర్ యాడ్ అవ్వండి స్కైప్ లో. అట్లీస్ట్ ఒక 5 minutes. మీరు ఒకేసారి యాడ్ అయ్యారు అనుకోండి, ఏమవుతుంది? గ్రూప్ అనేది హ్యాంగ్ అవుతుంది. కాబట్టి ఒక 5 to 10 minutes బిఫోర్ యాడ్ అవ్వండి, బెటర్. ఓకేనా? సార్ ఇది స్కైప్ తీసుకోవడం డైరెక్ట్ గా టీమ్స్ కి వెళ్తుంది కదా సార్? మీరు టీమ్స్ మూవ్ అయితే టీమ్స్ కి వెళ్తుందండి. ఇప్పుడు ఎలా ఇప్పుడు మీరు టీమ్స్ లోనే యాడ్ అయింది నాకు. చాలా మంది టీమ్స్, మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టార్ట్ టీమ్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసేస్తున్నారు. డైరెక్ట్ గా దానికి వెళ్ళిపోతుంది. కాల్ రావడమే డైరెక్ట్ గా నాకు టీమ్స్ కే వచ్చేసింది. అందుకని మీరు టీమ్స్ కి వస్తే టీమ్స్ లో జాయిన్ అవ్వండి. మీకు కొంతమందికి అలా వస్తుంది, ఎందుకంటే స్కైప్ అనేది షట్ డౌన్ అవుతుందని టీమ్స్ కి చూద్దాము. ఓకే ఓకే, మీరైతే ఎందుకంటే స్కైప్ ఉన్న టీమ్ లో కూడా యాడ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే ఓకే, అదే స్కైప్ లో డైరెక్ట్ జాయిన్ అవుదాం అంటే ఐడి అనేది లేకుండా మీరు లింక్ ఇచ్చారు కదా సార్? మీకు యాక్చువల్గా ఐడీస్ ఏం అవసరం లేదండి. నేను ఏదైతే మీకు లింక్ మెయిల్ ఫార్వర్డ్ చేశానో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతారు. మీరు క్లిక్ చేయాలి, మీరు చేయకపోతే నేనేం చేయలేను కదా. క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్ టీమ్స్ లాగిన్ అడిగింది, నేను అక్కడ సైన్ ఇన్ అయ్యాను. ఎక్కడైనా పర్వాలేదు. మీరు యాక్చువల్గా ఏంటంటే నేను ఇచ్చిన దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే, ఒకసారి నేను కాల్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు యాడ్ అవుతుంది కాల్ అనేది. ఓకే ఓకే సార్. అది స్కైప్ యూజ్ చేయటమైనా టీమ్స్ యూజ్ చేయటమైనా ఒక 4 to 5 days వరకు కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ గా ఉంటుంది యాడ్ అయ్యేంత వరకు. తర్వాత మీకు ఐడియా, మీకు క్లారిటీగా ఉంటుంది. డోంట్ వరీ. ఓకే ఓకేనా? సో టుమారో ఆన్వర్డ్స్ మనం ఏం చేస్తాము, సర్వర్ అనేది ఓపెన్ చేస్తాం. సర్వర్లోకి వెళ్ళిపోతాం. SAP సర్వర్ ఓపెన్ చేస్తాం. సర్వర్ ఓపెన్ చేసి సర్వర్లో నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఐ మీన్ బేసిక్ సెట్టింగ్స్. సార్
సార్ ఇప్పుడు క్లాస్ మొబైల్‌లో వినుకుంటూ సర్వర్ ఓపెన్ చేసి ఇక్కడ ల్యాప్‌టాప్‌లో మనం కాన్ఫిగర్ చేయొచ్చు. కాన్ఫిగరేషన్. మీరు క్లాస్ జరిగేటప్పుడు సర్వర్ ఓపెన్ చేయకండి. ఓకే చేయకూడదు. సార్. ఓకే సార్. ఏమవుతుందంటే డేటా అనేది లాక్ అయిపోతది. మీకు సార్. సర్వర్ యాక్సెస్ అనేది ఒకే కంపెనీ నుంచి వస్తుంది. అంటే SAP ఆథరైజేషన్ కంపెనీ నుంచి వస్తుంది మీకు సర్వర్ అనేది. అవును సార్. అవును సార్. నేను ఇచ్చిన టీ కోడ్ మీరు కూడా ఇచ్చారనుకోండి. మీ అందరికి ఒక గ్రూప్‌గా సర్వర్ ఇస్తున్నాం మేము. సార్. ఒకే టైం మీరు యూజ్ చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే కాన్ఫిగరేషన్ చేయలేము. కాబట్టి క్లాస్ జరిగే టైంలో సర్వర్ ఎవరు కూడా ఓపెన్ చేయకండి. క్లాస్ వినండి. సార్. తర్వాత వీడియో ఓకే. డౌన్లోడ్ చేసుకోండి. వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను చెప్తాను చూడండి. సార్. ఇక్కడ చాట్ బాక్స్‌లో వీడియో చూసారా, ఇది రికార్డెడ్ వీడియో. క్లాస్ అయిన తర్వాత వీడియో ఇది. ఓకేనా, కనిపిస్తుందా? లేదు సార్. ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉన్నాయి చూసారా? సార్. 3 డాట్స్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సేవ్ చేస్తే సేవ్ అవుతుంది. సార్ కనిపించట్లేదు సార్. అంతా వీళ్ళు ఐడి కనిపిస్తుంది. షేర్ చేస్తలేదు. కనిపించట్లేదు. సార్. కనిపించట్లేదా? లేదు సార్. వెయిట్ చేయండి. లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుందా? వెయిట్ లేదు సార్. నేను స్క్రీన్ షాట్ ఆఫ్ చేసినట్లున్నాను. వెయిట్ ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది. సార్ కనిపిస్తుంది. ఇక్కడ 3 డాట్ ఈ వీడియో క్లాస్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే సార్. సో ఇక్కడ క్లిక్ చేయాలి. 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. ఓకే సార్. సేవ్ పైన క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకే సార్. ఓకేనా? అవును సార్. రైట్. సో ఇది క్లాస్ మళ్ళీ చెప్తాను మీకు. ఈ క్లాస్ ఇప్పుడు చెప్పారు, ఇది చాలా ఇంపార్టెంట్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ ఏంటంటే మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, వాటి అండర్లో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. టాటాలో టాటా టెలికాం ఉంటుంది, అదొక కంపెనీ కోడ్. బిర్లాలో ఏముంటుంది? బిర్లాలో బిర్లా గ్రూప్ లో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. బిర్లా సిమెంట్, బిర్లా సన్ లైఫ్, కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. అలాగే బ్రాంచ్, నాన్ SAP టెర్మినాలజీలో మనం ఏమంటాం? బ్రాంచ్ అంటాం. SAP టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. నాన్ SAP టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాము. SAP టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. ఓకేనా? SAP టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇట్ విల్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్. ఇప్పుడు కస్టమర్స్ అందరికీ ఒకటే లిమిట్ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ATM కార్డు ఉంది, మీరు పర్ డే ఎంత విత్డ్రా చేయగలుగుతారు? 1 lakh రూపీస్ లేదంటే 50,000. సో ఈ లిమిట్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? SD డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తారు. జస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాం FI లో. ఓకేనా? అది తర్వాత చూడండి ఇంకోటి. ఇది ఎలా ఉంటుందంటే IT అంతా కూడా చాలా పేషెన్సీగా ఉండాలి. చాలా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సెట్టింగ్స్ ఎవరు మారుస్తున్నారు? క్లాస్ జరుగుతున్నప్పుడు ఎందుకు మారుస్తున్నారు? ఎవరైనా గ్రూప్ సెట్టింగ్స్ ఎవరైనా చేంజ్ చేస్తున్నారు? ఎవరైనా? క్లాస్ జరిగేటప్పుడు వినండి సార్. మీరు రికార్డింగ్ బటన్ టచ్ చేయటము, ఆ సెట్టింగ్స్ చేంజ్ చేయటం వల్ల క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది. మీరు ఏం చేయాలి? క్లాస్ వినాలి, వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి. ఎనఫ్, అంతే. సెట్టింగ్స్ చేంజ్ చేయటము ఇవేమి చేయకండి. క్లియర్ కదా? ఎవరో చేంజ్ చేస్తున్నారు చూడండి. క్లియరా? రైట్. సో ఒకటి, ఇప్పుడు యాక్చువల్గా మీరు SAP వైపు రావాలంటే ఇంకోటి కూడా చెప్తున్నాను. ఏదో ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఏది అవ్వదండి. ఇక్కడ చాలా పేషెన్సీ ఉండాలి, ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి. చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. అది కూడా చెప్తున్నాను. ఒక్కోసారి సర్వర్స్ ఓపెన్ అవ్వవు, ఒకసారి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. సో అటువంటప్పుడు బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. ఎందువల్ల వచ్చింది అనేది ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసి రెసల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి, 10 days పడుతుంది కొన్ని ఎర్రర్స్ రెసల్యూషన్ చేయాలంటే. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మీరు పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు ఈ ఫీల్డ్లో. ఇంకోటి హార్డ్ వర్క్ నేచర్ ఉండాలి.
ఏదో డైలీ 1 అవర్ వర్క్ చేస్తాను అయిపోవాలనుకుంటే కుదరదు. ఇక్కడ అంతా కూడా కంప్లీట్గా ఎస్ఏపి పైన ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి. ఎస్ఏపి పైన ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా కష్టపడాలి. కష్టపడితేనే సక్సెస్ అవుతారు. టైం పాస్కి జాయిన్ అయ్యాం, సింపుల్గా అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం కుదరదు. హార్డ్ వర్క్ చేయాలి మేజర్గా. సబ్జెక్ట్ మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను, బట్ హార్డ్ వర్క్ చేయడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. క్లియర్ కదా? ఓకే సార్. ఓకే సార్. సార్ ఇంకొక డౌట్ సార్. చెప్పండి. హలో చెప్పండి. సార్, ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లమ్కి సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసింటారు. ఇప్పుడు దాని రిలేటెడ్ మాకు ఏమన్నా అసైన్మెంట్ చేశారు సార్? వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇది చేసుకోండి, ఇది చేయండి అనేది మీకు అన్ని నేనే చెప్తానండి, డోంట్ వరీ, అన్ని నేనే చెప్తాను. ఓకే సార్, అదే డౌట్ ఉండే. ఎర్రర్స్ వచ్చినా కూడా ప్రతిదీ నేనే ఫైండ్ అవుట్ మనం చేసేది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 5 years నుంచి చేస్తున్నాం. మొత్తం కంటెంట్ ఉంది మన దగ్గర. ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలి ఏంటో ఉంది. 99% మనం చేస్తాం. కొన్ని ఉంటాయి ఎబాపర్స్ ఇష్యూస్, కొన్ని ఉంటాయి మనం హ్యాండిల్ చేయలేము. డెమో సర్వర్స్ కదా, కాబట్టి 99% మనం కవర్ చేస్తాం. ఏదైనా 1% ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు, కొన్ని చేయలేకపోతాం. మీరు ఒక సొల్యూషన్ ఒక ప్రాబ్లమ్కి ఎక్స్ప్లెయిన్ చేసింటారు కదా ఎస్ఏపిలో, అవన్నీ మీకు అన్ని కవర్ అవుతాయండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఎర్రర్స్ రిజల్యూషన్ అంటారు, అవన్నీ కవర్ అవుతాయండి, డోంట్ వరీ. ఓకే సార్. ఓకేనా? రైట్. ఓకే సార్. క్లియర్ కదా? థ్యాంక్ యూ సార్. ఓ క్లియర్ సార్. ఓకే. క్లియరా? రామారావు గారు క్లియర్ అండి మీకు? అద్దంకి వెంకుట ఓకే సార్. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. జాయిన్ అవ్వలేదు అని. ఓకేనా? పీస్ఫుల్గా ఉండండి. రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఆల్. బాయ్.